అరటికాయతో మనం ఐరన్ అంటే న్యాచురల్గా ఐరన్ని ఏ విధంగా మొక్కలకి ఇవ్వచ్చు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక అరటికాయని తీసుకుని దాన్ని శుభ్రంగా ముక్కల కింద కోసేయాలి. తొక్క తీయకుండానే, తొక్కలోనే ఉంటుంది ఐరన్. తొక్కలు తీయకుండా ముక్కల కింద కట్ చేసి ఇలా వాటర్లో వేసేయాలి. తర్వాత ఈ అరటికాయలు మళ్ళీ మనకు ఉపయోగపడతాయి కూరకి. కాకపోతే ఇదేంటంటే ఇలా వాటర్లో ఉంచేయడం వల్ల ఈ తొక్కల్లో ఉన్న మొత్తం ఐరన్ అంతా వాటర్లోకి దిగుతుంది అన్నమాట. ఇలా ఒక గంట అలా ఉంచేస్తే కనుక ఇది ఐరన్ వాటర్లోకి దిగుతుంది. మనం ఇది మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా ఈ వాటర్ని వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకుని ఆ పైన తొక్కలు తీసేసి ఆ తొక్కలు కూడా మనం మొక్కలకి వేయచ్చు. ఆ తొక్కలతో కూడా కాసేపు ఉంచేసి అందులోతే అది కూడా మంచిదే. మనకి పచ్చి అరటిపళ్ళు ఏమో మనకి ఎక్కువగా దీనికి పొటాషియం వస్తుంది. ఇవేమో పచ్చి అరటికాయ ఏమో మనకి అలాగా ఐరన్ కూడా వస్తుంది. వీటిని మొక్కలకి ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, నేను అరటి తొక్కలు కూడా వేసేసాను, కాసేపు ఉంచాను. లోపల కూర అది అయ్యే లోపల అరటి తొక్కలు కూడా ఉంచాను అందులో వేసేసి. రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఐరన్ వస్తుంది, పొటాషియం కూడా వస్తుంది. ఆ తొక్కలను కూడా మనం మొక్కలకి వేసుకోవచ్చు. చూడండి, ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇలాగా ఆకు ఇలాగా ఎల్లో కలర్లోకి వస్తుంది. రాకుండా కూడా మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్ని మొక్కలకి ఎన్ని ప్లాంట్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. దీనివల్ల నష్టమేమీ జరగదు. ప్రతి మొక్కకి మనం ఈ విధంగా అరటికాయని ఇచ్చుకోవచ్చు ఈజీగా అనమాట. ఫ్రీ ఫెర్టిలైజర్, మందులతో ఉపయోగించమన్నమాట. న్యాచురల్గా ఉండే ఫెర్టిలైజర్ ఇది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి.